హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో ఎనదర్ లైన్ డయాగ్రామ్ మనం ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి డ్రా చేద్దామండి. మనం డ్రా చేసే ఫిగర్ వచ్చేసి ఇదండి. ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ ఫిగర్లో చూసినట్లయితే ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి 65 డిస్టెన్స్ డౌన్లో అండ్ సర్కిల్స్ ఇచ్చాడు అండ్ సిమిలర్గా ఉండే 4 సర్కిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎలా డ్రా చేయాలి అనేది కమాండ్స్ యూజ్ చేసి ఎలా డ్రా చేయాలని చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సెంటర్ తీసుకుంటున్నాను. ఈ సెంటర్ నుంచి రేడియస్ ఇచ్చాడు కదా 8.5, అది తీసుకుందాం. సర్కిల్ కమాండ్లో సెంటర్ రేడియస్ తీసుకున్నాను. ఎంత ఇచ్చాడండి మనకి 8.5 కదా. సో 8.5 ఎంటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ సర్కిల్ 15 తీసుకుందాం. ఎంటర్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెంటర్ నుంచి 65 డిస్టెన్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ తీసుకుని నేను లైన్ కమాండ్ తీసుకుంటున్నానండి. 65 ఎంటర్, ఎస్కేప్. అండ్ ఈ సెంటర్ పాయింట్ నుంచి రేడియస్ 20 అండ్ ఎక్స్టర్నల్ సర్కిల్ ఉంది కదండి, దీని యొక్క రేడియస్ 32. సో 20, 32 రేడియస్ 21 అండ్ నెక్స్ట్ 32. ఓకే, తీసుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేశాడు, ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చారండి. ఈ చిన్న సర్కిల్స్ ఉన్నాయి కదా, వీటి మధ్య డిస్టెన్స్ 36 ఇచ్చారు. సో నేను ఇక్కడ ప్రొజెక్షన్ లైన్ తీసుకుని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క సెంటర్ పాయింట్ స్పెసిఫై చేయడానికి నేను తీసుకుంటాను. సో ప్రొజెక్షన్ లైన్ ఎక్సెల్ ఎంటర్. ఈ సెంటర్ పాయింట్ నుంచి నేను హారిజాంటల్ లైన్ ఒకటి తీసుకున్నాను, ఎస్కేప్ కొట్టాను. సో నాకు వర్టికల్ లైన్ కూడా ఒకటి యూజ్ అవుతుంది, ఎందుకంటే వర్టికల్ లైన్ కూడా తీసుకోవాలి. సో కమాండ్ సేమ్ రిపీట్ చేసుకున్నాను. ఓకే, స్ట్రైట్ లైన్లో కూడా ఒకటి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఆఫ్సెట్ తీసుకుంటున్నానండి. ఆఫ్సెట్ కమాండ్ తీసుకుని త్రూలోనే ఉంది కదా, ఎంటర్. ఇప్పుడు చూడండి, ఇది 36 ఉంది కదా, అంటే సెంటర్ నుంచి 18 అప్వర్డ్ డైరెక్షన్ అండ్ 18 డౌన్వర్డ్ డైరెక్షన్. 18 అప్వర్డ్ డైరెక్షన్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో 18 తీసుకున్నాం. నెక్స్ట్ ఈ స్ట్రైట్ లైన్ కూడా ఉంది కదండి, ఈ స్ట్రైట్ లైన్ చూడండి, 50 ఈ సెంటర్ నుంచి ఇక్కడికి 50 కదా. సో ఒక సైడ్ ఇచ్చాడంటే అనదర్ సైడ్ కూడా 50 అనే అర్థం. సో రైట్ సైడ్ 50 ఎంటర్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా 50 ఎంటర్. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు మనకి ఈ సెంటర్ వీటి యొక్క సెంటర్ పాయింట్ స్పెసిఫై అయిపోయింది కదా. సో వీటి యొక్క రేడియస్ ఎంత 5 అండ్ సెకండ్ ఎక్స్టర్నల్ సర్కిల్ యొక్క రేడియస్ 13. సో ఈ సెంటర్ నుంచి 5 ఎంటర్ అండ్ ఈ సెంటర్ నుంచి 13 ఎంటర్. ఓకేనా, నాకు ఇదే సేమ్ మిగతా సర్కిల్స్కి ఇంతకు ముందు క్లాస్లో ఏంటంటే మనం యూజ్ చేసిన డయాగ్రామ్లో సర్కిల్స్ యొక్క రేడియస్ అనేది డిఫరెంట్గా ఇచ్చాడు, సిమిలర్గా లేవు. ఇక్కడ ఒకదానికి ఇచ్చాడు, మిగతా 4 కూడా సేమ్ అన్నమాట. సో అందుకని నేను ఇంకా మళ్ళీ రేడియస్ తీసుకుని రిపీటెడ్గా తీసుకోని అవసరం లేదు. సో కాపీ చేసుకుంటున్నాను. CO కొడితే మనకు కాపీ కమాండ్ వస్తుంది. సో కాపీ ఎంటర్. అండ్ ఏ సర్కిల్ కాపీ చేద్దాం అనుకున్నాను అంటే ఫస్ట్ ఎక్స్టర్నల్ సర్కిల్ కాపీ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ ఎంటర్ సెలెక్ట్ చేసి నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు సెంటర్ మిడ్ పాయింట్ పట్టుకుని నేను డ్రాగ్ చేస్తూ నాకు ఏ సెంటర్లో నాకు ఇది కావాలి అనేది నేను మూవ్ చేసుకుంటున్నాను. ఓకే, అయిపోయింది కదా, ఎస్కేప్. మళ్ళీ CO ఎంటర్ సెలెక్ట్ చేశాను, మళ్ళీ ఎంటర్. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ తీసుకుని క్లిక్ చేసుకుని
ఈ సెంటర్‌కి మూవ్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే. ఎస్కేప్. వచ్చేసినాయా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది రేడియస్ 15 ఇచ్చాడు అండి. ఈ లోపల ఇంటర్నల్. ఇది లాస్ట్‌లో చూద్దాము. ఫస్ట్ మనకేంటి ఈ లైన్ కావాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రేడియస్ ఇచ్చారు. అండ్ సేమ్ ఇదే రేడియస్ ఇక్కడికి వర్తిస్తుంది. ఈ ఎక్స్టర్నల్‌లో ఒకటి రేడియస్ ఇచ్చారండి. ఓకేనా? అంటే ఈ సెంటర్ పాయింట్ తీసుకొని 31 రేడియస్ ఇది. సో, అది డ్రా చేసేద్దాం. ఈ సెంటర్ తీసుకొని 31 ఏనా? ఒకసారి చూద్దాం. సో, 31 రేడియస్. ఓకేనా? మనం యాక్చువల్లీ ఇది tan రేడియస్ తీసుకోవచ్చు. లేదా సెంటర్ పాయింట్ తీసుకునన్నా తీసుకోవచ్చు. వన్స్ చెక్ చేద్దాము ఇది. ఈ క్లిక్ చేసి 31 ఎంటర్. సో, ఇదిగోండి దీన్ని టచ్ అయ్యే వెళ్ళింది కదా! సో, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ రిపీట్ చేద్దాం. 31 ఎంటర్. ఓకేనా? సో, ఇక్కడ సర్కిల్స్ వచ్చినాయి కదండీ! ఇప్పుడు ఈ లైన్ కావాలి. సో, ఈ సర్కిల్‌ని కనెక్ట్ చేస్తూ, ఈ సర్కిల్ కనెక్ట్ చేస్తూ ఒక లైన్ అనేది తీసుకుందాము. ఇక్కడ కూడా ఏంటంటే ఈ అప్పర్ పోర్షన్ మాత్రమే ఇదొక్కటే లైన్ ఉంది గానీ కింద చూసారా మళ్ళీ మనకి కర్వ్ వచ్చింది. ఓకేనా? ఇది ఎంత ఇచ్చాడు? రేడియస్ 20 ఇచ్చాడు. ఓకేనా? సో, దానికోసం ఏం చేద్దాము అంటే ఫస్ట్ ఇది లైన్ తీసేసుకుందాం. సో, లైన్ తీసుకొని సెంటర్ నుంచి దీని యొక్క రేడియస్ ఎంత? దీని యొక్క రేడియస్ ఎంత? 13 కదా! సో, నేను ఆఫ్‌సెట్ తీసుకుంటున్నాను. ఆఫ్‌సెట్ ఎంటర్, త్రూ ఎంటర్. దీన్ని క్లిక్ చేసి ప్రొజెక్షన్ లైన్‌ని ఈ డైరెక్షన్‌లో 13 ఎంటర్. ఓకే. 13 ఎంటర్. ఇక్కడ చూడండి మనకి ఇది కిందకొచ్చింది కదా! ఇది పెద్ద అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ లైన్‌ని ఇది కనెక్ట్ చేస్తాం కదా! ఇది కనెక్ట్ చేసినప్పుడు అది రిమూవ్ చేసేస్తాం. యాక్చువల్లీ ట్రిమ్ చేసి ఇదిగో చూసారా? కంటిన్యూస్ లైన్ లేదు మనకి. ఇక్కడ మనకు లైన్ ఆల్రెడీ తీసుకుంటాం కదా! సో, ఇక్కడితో బ్రేక్ చేస్తాం గనుక ప్రాబ్లం లేదు. సో, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? ఈ కింద రేడియస్ ఇది ఆల్రెడీ లైన్ డ్రా చేసేసాం కదా! లాస్ట్‌లో మనం ట్రిమ్ ఆప్షన్ తీసుకొని ఎవ్రీథింగ్ మనం ట్రిమ్ చేసేసుకుంటే మనకి ఫిగర్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ముందు ఏమేమి చేయాలి అనేది చూద్దాము. ఇంకేది పెండింగ్ ఉంది అంటే ఇక్కడ 20 ఉంది కదా! సో, 20 రేడియస్ 20. ఎస్కేప్ కమాండ్ ఎనేబుల్ ఉంది కదా! ఇప్పుడు నేను tan రేడియస్ తీసుకుంటున్నానండి. తీసుకొని చూడండి ఫస్ట్ సర్ఫేస్ క్లిక్ చేశాను. సెకండ్ సర్ఫేస్ క్లిక్ చేశాను. ఇప్పుడు 20 తీసుకున్నాను. ఎంటర్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ tan రేడియస్ తీసుకున్నాను. ఫస్ట్ సర్ఫేస్, సెకండ్ సర్ఫేస్ 20 ఎంటర్. ఓకేనా? మీ ఇలాంటి ఫిగర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనకి సర్కిల్ కమాండ్స్ అన్నీ ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇంకా పెండింగ్ ఉన్నది ఏంటి అనంటే ఈ సర్ఫేసెస్‌ని దీనికి మనం లైన్ డ్రా చేయాలి. ఇదిగోండి ఈ లైన్ డ్రా చేయాలి. సో, దానికోసం ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉంది కదా! నేను ఒక కమాండ్ తీసుకున్నా ఇక్కడ కన్‌స్ట్రక్షన్స్ లైన్స్ వల్ల అది కన్‌ఫ్యూజ్ అవుతది. కన్‌ఫ్యూజ్ అయ్యి ఒక్కొక్కసారి మనకి కమాండ్ యాక్షన్‌లోకి రాదన్నమాట. అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ కన్‌స్ట్రక్షన్ లైన్ నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను. డిలీట్. అండ్ ఇవి కూడా డిలీట్. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? చూడండి ఇది లేదు కదా! సో, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ కదా కావాలి మనకి. ఓహ్! నో! మనం ఇందాక ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా! అది పోయిందండి. ఓకే. ఫైనల్‌లో మనం డ్రా చేద్దాము. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు నేను ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్‌కి టాంజెంట్ లైన్ అనేది డ్రా చేయబోతున్నానండి. దానికోసం ఏంటంటే ఫస్ట్ కంట్రోల్ రైట్ క్లిక్ మౌస్ యొక్క రైట్ క్లిక్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి మౌస్‌లో ఉన్న రైట్ క్లిక్ కొడితే మనకి ఇక్కడ టాంజెంట్ ఆప్షన్ అని వస్తుందండి. అది క్లిక్ చేసిన తర్వాత మనం లైన్ తీసుకోవాలి. లైన్ తీసుకొని ఎస్కేప్ టాంజెంట్. ఓకే.
ఇది క్లిక్ చేసాం కదండి. ఇప్పుడు దీన్ని ట్యాంజెంట్ ఓకే క్లిక్ చేసి ఎస్కేప్. ఇప్పుడు చూసారా మనకి వెంటనే అది రాలేదండి. నేను అందుకనే మళ్ళీ రిపీటెడ్గా చేశాను. ఇప్పుడు చూడండి మనం లైన్ క్లిక్ చేసుకున్నా చేయొచ్చు, లేదా కంట్రోల్ రైట్ క్లిక్ కొట్టి ట్యాంజెంట్ తీసుకున్న తర్వాత లైన్ అన్నా తీసుకోవచ్చు. 2 విధాలుగా ఎలాగన్నా తీసుకోవచ్చు. కాకపోతే మనకి సింబల్ అనేది హైలైట్ కమాండ్ ఆన్లో ఉన్నప్పుడు మనకి హైలైట్ అవుతుంది మాట. సో అది మీకు మళ్ళీ ఒకసారి ఇటు రైట్ సైడ్ నేను చేస్తున్నప్పుడు మీరు క్లియర్గా చూడండి. లైన్ కమాండ్ తీసుకుని నేను కంట్రోల్ రైట్ క్లిక్ నొక్కాను, ట్యాంజెంట్ తీసుకున్నాను. ఇక్కడ చూసారా సర్కిల్గా మనకి కమాండ్ హైలైట్ అవుతుంది కదా. సో అది హైలైట్ అవ్వాలి. సో మనకి ఇక్కడ ట్యాంజెంట్ లైన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నాకు ఏంటంటే ఆ కమాండ్ చూసారు సర్కిల్గా ఉన్నది రావట్లేదు. అందుకని ఏం చేస్తున్నానంటే కంట్రోల్ మళ్ళీ రైట్ క్లిక్ కొట్టాను, మళ్ళీ ట్యాంజెంట్ తీసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు చూసారా సర్కిల్ వస్తుంది. చూడండి జూమ్ చేస్తున్నాను, చూసారా వచ్చింది. సో తీసుకున్నాను, ఎస్కేప్, అంతే. ఇప్పుడు నేను ట్రిమ్ తీసుకున్నాను ఫైనల్గా, ఎంటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఏది కావాలి ఏది అవసరం లేదు అనేది నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను. ఇది చూడండి కింద సర్కిల్స్ది అవసరం లేదు కదా. ఓకే రిమూవ్ చేసేసాను. అండ్ ఈ ఓకే నెక్స్ట్ ఇంకేం కావాలి. సో ఈ కింద ఇది అవసరం లేదు, సో ఇది తీసేసాను. అండ్ ఈ సెంటర్ లైన్ కూడా అవసరం లేదనుకుంటా అండి. ఎస్ సెంటర్ లైన్ కూడా అవసరం లేదు, బట్ డైమెన్షన్ మార్కింగ్కి అవసరం కదా, సో అది ఉంచుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకేం అవసరం లేదు. సో మనకి సెంటర్ సర్కిల్ ఉంది కదా, సో ఇది అవసరం లేదు. ఓకే ఓకే నెక్స్ట్ ఇది కూడా జూమ్ చేసుకొని మరి మీరు చేయాలి, పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అండి ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా ఓకే. ఇప్పుడు నేను ఈ ప్రొజెక్షన్ లైన్ ఎస్కేప్ కొట్టేస్తున్నానండి. ఇప్పుడు ప్రొజెక్షన్ లైన్ ఒకటే నేను తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఐ మీన్ కన్స్ట్రక్షన్ లైన్ అని అనొచ్చు, నాకు ప్రొజెక్షన్ లైన్ అనేది అలవాటు అయిపోయింది. ఓకే ఇక్కడ నుంచి సారీ ఎస్కేప్ కంట్రోల్ జెడ్ కొడుతున్నానండి. సారీ కంట్రోల్ జెడ్. ఓకే ప్రొజెక్షన్ లైన్ అనేది నేను ఇక్కడ తీసుకుంటే బెటర్. ఓకే ఎస్కేప్. ఇక్కడ నుంచి 13 రేడియస్ కదండి, ఇది 13 రేడియస్ కదా. సో నేను ఇప్పుడు ఆఫ్సెట్ తీసుకోవచ్చు, సెలెక్ట్ అండ్ ఈ డైరెక్షన్లో 13, ఎంటర్. ఓకే ఎస్కేప్ అండ్ ట్రిమ్ తీసుకున్నాను, ఇది అవసరం లేదు, సారీ. ఓకే అండ్ ఈ లోపల ఇది అవసరం లేదు, అండ్ ఇది అవసరం లేదు, అండ్ ఇది అవసరం లేదు. ఓకే ఈ లోపల సర్కిల్ ఇది అవసరమా చూడండి, ఎక్స్టర్నల్ ఇది అవసరం లేదు కదా. సో ఇది కూడా డిలీట్ చేసేసాను. ఓకే ఇది కూడా అవసరం లేదనుకుంటా, చూద్దాము. ఎస్ ఓకే అండ్ ఓకే ఎస్కేప్ అండ్ ఇది కూడా లైన్ అవసరం లేదు కదా, కన్స్ట్రక్షన్ లైన్ డిలీట్. ఇప్పుడు చూసారా యాజ్ ఇట్ ఈస్ మనం ఎలా డ్రా చేసుకున్నామో సో ఆ విధంగానే ఫిగర్ వచ్చింది. ఇక్కడ చూడండి చిన్న మిస్ అయ్యింది, దీనికి మధ్యన మనం మిస్ చేసాము. ఓకే ఈ సర్కిల్ 15 ఉంది కదా, 15 అది డ్రా చేసేద్దాం. 10 10
సెకండ్ సర్ఫేస్ అండ్ 15 ఎంటర్. సేమ్ కమాండ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ సర్ఫేస్, సెకండ్ సర్ఫేస్, 15 ఎంటర్. ఓకే, ట్రిమ్ ఎంటర్ అండ్ ఓకే, ఇది సెలెక్ట్ చేస్తాను. సో ఓకే, అయిపోయిందండి డయాగ్రాము. ఎస్కేప్ అండ్ డైమెన్షన్స్లో లీనియర్ తీసుకున్నాను అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 65. ఓకే, అండ్ డైమెన్షన్స్లో నేను ఆర్క్ తీసుకున్నాను అండ్ స్పేస్ బార్ కొట్టాను సేమ్. సో ఎవ్రీథింగ్ ఇలా డైమెన్షన్తో మార్క్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.